బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. 2000 సంవత్సరంలో గాయత్రి బ్యాంక్ జగిత్యాల నుంచి స్టార్ట్ అయ్యి 2025 వచ్చేసరికి 62-65 ప్లస్ బ్రాంచెస్ కొని మన తెలంగాణలో నంబర్ 1 బ్రాంచెస్ బ్యాంక్ గా ఉన్న అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లో గాయత్రి బ్యాంక్ ఉన్నందుకు నిశ్చయంగా మన హైదరాబాద్ జగిత్యాల డిస్ట్రిక్ట్ అందరికీ గర్వకారణం. మరీ ముఖ్యంగా మనకి కస్టమర్ సర్వీస్ లో యాజ్ ఎ కమర్షియల్ బ్యాంక్, యాజ్ ఎ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా ఈరోజు ఉన్నానని మన జగిత్యాల డిస్ట్రిక్ట్ లో నాకున్న ఫీల్డ్ గురించి అంటే వాస్తవ గాయత్రి బ్యాంక్ గురించి ఆ టాపిక్ వెళ్ళే ముందు ముందు ఒకసారి మా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేషన్ అంటే అంతర్జాతీయ సహకార సంవత్సరంగా యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. దానికి సంబంధించిన బ్రీఫింగ్ ఇస్తాను. ఫస్ట్ 2012లో యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఏం చేశారంటే ప్రపంచవ్యాప్త 2012ను ఐక్యరాజ్య సమితి ఇయర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక థీమ్ లిస్ట్ ప్రకటిస్తారు. 2012లో ప్రకటించారు. అదేవిధంగా 2024లో ప్రకటించారు. నవంబర్ 25, 2024లో ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో ఐసీయూ సమావేశం ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ సమావేశంలో మన భారత ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ 2020 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ ఇంటర్నేషనల్ గా ప్రకటించారు. ఇందుకు సంబంధించి కోఆపరేటివ్ సెక్టర్ అంటే సహకార శాఖకు సంబంధించి భారత ప్రభుత్వ సహకార శాఖ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మేడం. అందులో భాగంగానే ఈ ఏప్రిల్ మంత్ లో 2 ప్రోగ్రామ్స్ ఇచ్చారు మాకు. ఒకటి మనకు కోఆపరేటివ్ బ్యాంక్ లో కస్టమర్స్ వీక్, రెండోది ఒకటి కోఆపరేటివ్ వీక్. అయితే మేము దీనికి గాయత్రి కోఆపరేటివ్ బ్యాంకును వేదికగా ఎంచుకున్నాము. ఎందుకంటే గాయత్రి బ్యాంక్ శ్రీనివాస్ గారు మాకు చిర పరిస్థితులు 2000 సంవత్సరం లోపల వాళ్ళు చెప్పారు, మీకు తెలుసు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ లైసెన్స్ పొందిన చివరి బ్యాంకు లైసెన్స్ పొందడంలో. బట్ అభివృద్ధి పరంగా చూస్తే ఇప్పుడు స్టేట్ లో నంబర్ 1 బ్యాంక్. బ్రాంచెస్ చూస్తే కూడా వీళ్ళు ఒక 8 years పాటు సింగిల్ బ్రాంచ్ తో నడిపించి ఆ తర్వాత ఇంటింతాయి వాటింతాయి అని చెప్పి బ్యాంక్ ఎక్స్పెన్షన్ చాలా అయిపోయి ఇప్పుడు నాట్ తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా చేశారు. వారికి అతి త్వరలో కర్ణాటక, మహారాష్ట్ర కూడా విస్తరించేందుకు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా మిగతా గణాంకాలు డేటా అంతా మా శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఎన్పిఏ నెట్ ఎన్పిఏ అనేది 0 ఉంది. అదేవిధంగా బ్యాంకు సంబంధించిన కంప్లైంట్స్ కూడా ఏమీ లేవు. దీనన్నిటికీ ఒకే ఒక కారణం ఏంటంటే కమిట్మెంట్. అంటే వాళ్ళు బ్యాంకు నడిపించే విధానంలో శ్రీనివాస్ గారి కమిట్మెంట్ అన్నది, అదేవిధంగా వాళ్ళ స్టాఫ్ అన్న కమిట్మెంట్ అన్నది మనకు అడుగడుగునా కనిపిస్తుంది. చాలా క్రమశిక్షణతో చాలా పద్ధతితో చేస్తూ ఒక విధంగా ఒక బ్యాంకును డిపాజిట్స్ పరంగా కానీ అదేవిధంగా లెండింగ్స్ లోన్స్ ఇచ్చే విషయంలో కానీ చేస్తున్నారు. ఇప్పుడు వారు చెప్పారు మాకు మీ అందరి సహకారం వల్లనే ఇలా మన రాష్ట్రం లోపల ఒక ఉన్నత స్థితికి చేరుకోగలిగాం. రాష్ట్రం లోపల ఇంతకుముందు ఏదైతుందో మన భారతదేశం లోపల చివరి లైసెన్స్ పొందిన బ్యాంక్ గాయత్రి బ్యాంక్. మన తర్వాత కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకింగ్ సెక్టర్ లోపల లైసెన్స్ అనేది లేదు. మనది చివరి లైసెన్స్. ఈ చివరి లైసెన్స్ పొందిన మన గాయత్రి సహకార అర్బన్ బ్యాంకు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు ప్రథమ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 2వ స్థానంలోని, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలిస్తే 2వ స్థానంలో కూడా, దక్షిణ భారతదేశంలో ప్రదేశిస్తే మనం 3వ స్థానంలో నిలిచింది. కానీ కస్టమర్ యొక్క బేస్ లోపల మాత్రం దక్షిణ భారతదేశం లోపల మీ అందరి సహకారం వల్ల మొట్టమొదటి స్థానంలో నిలిచిందని చెప్పడానికి నేను ఆనందిస్తాను. మొట్టమొదటి స్థానం అంటే మన బ్యాంక్ యొక్క కస్టమర్ బేస్ 7,88,904 మంది కస్టమర్ మన కస్టమర్స్ మార్చి 7,88,904 మంది. రెండో ప్లేస్ ఉన్న అంటే ఈ 3 ప్లేస్లో ఉన్నాయి కదా, రెండో ప్లేస్ ఉన్న బ్యాంక్ యొక్క కస్టమర్ బేస్ ఓన్లీ 5 lakhs. అంటే మీ అందరి ఏదైతే సహకారం ఎంతో గొప్పగా ఉంది అనేది నేను అంటే తెలియజేస్తూ ఆనందిస్తున్నాను. చాలా మీ అందరు ప్రతి వాళ్ళ సహకారం వల్ల మాత్రమే ఈ రోజు ఈ స్థితికి బ్యాంక్ ఎదిగిందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఆనందిస్తున్నాను. ఇదే ముందు తరాల లోపల రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా మీ సహకారం కానీ నేను ఏదైతుందో కస్టమర్స్కి ఏదైతే మినిమం సర్వీసెస్ ఏవైతే కోరుకుంటాడో ఆ వీరానికి మా ఎంప్లాయీస్ సదా కృతజ్ఞతతో ఉన్నారో తెలియజేస్తూ ఆనందిస్తున్నాను. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా బ్యాంక్ యొక్క సర్వీస్ లోపల ఎలాంటి లోపాలున్నా మీరు నా దృష్టికి తీసుకురావాలి. ఆ లోపాలను నేను సవరించుకొని మన కుటుంబాన్ని, మన కుటుంబం యొక్క గౌరవాన్ని మనం అందరం కలిసి
ముందుకు తీసుకుపోతాం అనేది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. గాయత్రి సహకార అర్బన్ బ్యాంక్ లోపల మన 31 మార్చికి 1779 కోట్ల రూపాయలు డిపాజిట్, 1350 కోట్ల రూపాయల లోన్స్, 3150 కోట్ల వ్యాపారాన్ని కలిగి ఉంది. ఈ 3150 కోట్ల వ్యాపారం లోపల మన యొక్క గ్రాస్ ఎన్పిఏ మనం పరిశీలించినట్లయితే, మన అసెట్ క్వాలిటీ మనం పరిశీలించినట్లయితే 1.5% గ్రాస్ ఎన్పిఏ ఉంది. ఈ గ్రాస్ ఎన్పిఏ 1.5 అనేది చాలా చాలా కన్సర్వేటివ్ లెవెలే. అదేవిధంగా మొత్తం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకింగ్ సెక్టార్ లోపల గ్రాస్ ఎన్పిఏ మనం పరిశీలించుకున్నట్లయితే 9.47% గ్రాస్ ఎన్పిఏ దేశవ్యాప్తంగా మొత్తం పెద్ద బ్యాంకులు, చిన్న బ్యాంకులు అన్ని కలిపితే యావరేజ్ ఎన్పిఏ పర్సెంటేజ్ ఇస్తే 9.47 ఆ విధంగా ఉంది. మన బ్యాంక్ యొక్క గ్రాస్ ఎన్పిఏ జస్ట్ 1.5%. ఈ 1.5% నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా మనం ఏదైతుందో 1% లోపలికి తీసుకోవడానికి ఎఫర్ట్ చేస్తున్నాం. కస్టమర్ బేస్ ఏదైతుందో ఈ గత ఆర్థిక సంవత్సరం లోపల 7,88,000 కస్టమర్ లోపల మనం గత ఆర్థిక సంవత్సరం లోపల మనం పెంచుకున్న కస్టమర్ బేస్ ఏదైతుందో 84,000 మంది కస్టమర్ బేస్ మనం పెంచుకోలేదు. ఈ 84,000 మంది కస్టమర్ బేస్ గురించి మనం ఆలోచించట్లేదు. ఈ ఆర్థిక సంవత్సరం లోపల మన లక్ష్యం 1,20,000 కస్టమర్ బేస్ పెంచుకోవాలని లక్ష్యంగా నిర్దేశిస్తున్నాం. ఆ దిశకి మనం ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం గాయత్రి సహకార అర్బన్ బ్యాంకింగ్ ఏదైతుందో 62 శాఖలు తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రం లోపల 64 శాఖలుగా విస్తరించింది. ఈ 64 శాఖలు ఏదైతుందో బై ఎండ్ ఆఫ్ ది సెప్టెంబర్ ఇంకా దీనికి 19 శాఖలు మనం అదనంగా యాడ్ చేసుకొని 81 బ్రాంచెస్ గా మనం విస్తరించబోతున్నాం సెప్టెంబర్ ఎండింగ్. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ 2026-27 25-26 ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కల్లా మనం ఏదైతుందో 90 బ్రాంచెస్ కి మనం విస్తరించడానికి మనం సిన్సియర్ ఎఫర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దీని లోపల మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఆంధ్రా బ్యాంక్ అంతా కనపడుతుంది. కానీ ఇప్పుడు ఇందాక డిసిఓ గారు చెప్పినట్టు చాలా బ్యాంక్స్ మెర్జ్ అయిపోవడము, కనుమరుగైపోవడము అవి జరిగినాయి. ఎందుకంటే నష్టాల వల్లనో లేదంటే ఇంకా కొన్ని ఇతర కారణాల వల్ల పోయి ఉంటాయి. కానీ మన జగిత్యాలలో ఒక బ్యాంక్ ఇక్కడే ఎస్టాబ్లిష్ అయ్యి అది చాలా పెద్ద ఎత్తున త్వరగా అంటే 2008 లిబరలైజేషన్ అప్పటి నుంచి మనకి ఎక్స్పాన్షన్ కి అవకాశం వచ్చిందన్నారు. సో 2008 నుంచి ఇప్పుడు 18-28 అంటే ఇట్లా చూసుకుంటే 20 సంవత్సరాలు కూడా కాలేదు. కానీ మనకి ఎప్పుడు వచ్చామన్నది కాదు, మూవీలో చెప్తేనేమో బాగా చప్పట్లు కొడతాం, ఎప్పుడు వచ్చామన్నది కాదు, ఏం చేస్తామన్నది ముఖ్యం ఉన్నట్టు ఆనందంగానే కనబడుతుంది. మరి 1008 మందితో మొదలైంది, ఇప్పుడు 1,00,000 పైన అయింది, అంటే 100 రెట్లు పెరిగింది. అదేవిధంగా క్యాపిటల్ చూసుకున్నట్లయితే మీకు 80 కోట్ల క్లబ్ లో ఉంది. సో ఇది త్వరలో అంటే ఇప్పుడు 27 పూర్తి చేసుకునే లోపు 100 కోట్ల క్లబ్ లోకి వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా దీనంతటికీ కూడా కారణము మళ్ళీ మొదటికి వస్తుంది. ఎవరైతే కమిట్మెంట్ తో దీన్ని స్టార్ట్ చేశారో, మంచి భావనతో స్టార్ట్ చేశారో, అదే భావన 2 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క ఎంప్లాయీలో తీసుకెళ్లడం, అదేవిధంగా ప్రతి ఒక్క కస్టమర్ లో ఆ నమ్మకం కలిగించడం. ఎప్పుడైతే మనకి చాలా సార్లు చూస్తాము, చాలా యాడ్స్ లో నమ్మకమే పునాది అంటారు, కానీ అప్రమత్తమే చేస్తుంది. కానీ మనది ఆ రకంగా లేకుండా నమ్మకంగానే నడుస్తుంది. కాబట్టి ఈ నమ్మకం అనే పునాది మీదనే ఈ యొక్క 80 కోట్ల వాల్యూ కలిగినటువంటి మూలధనాన్ని మనం సేకరించుకోగలిగాము. అది కాకుండా ఇంకా మీకు వాల్యూస్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్ లో అవన్నీ కూడా అంటే ఇంకా ఎక్కువ అమౌంట్ మీకు రొటేషన్ లో ఉండేది నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు మనకి ఎలియన్ గారు చెప్పినట్టు 0 కంప్లైంట్స్ తోని రావడం అంటే అది కూడా జగిత్యాలలో రావడం అంటే ఇట్ ఇస్ గ్రేట్. వేరే చోటి కంటే కూడా జగిత్యాలలో చాలా చైతన్యం ఉంటుంది. వేరే దగ్గర అయితే ఇవాళ కొట్టి రేపు ఏడుస్తారు, ఇక్కడ రేపు కొట్టలేమో ఇవన్నీ స్టార్ట్ చేస్తారు. సో అట్లాంటిది మరి బ్యాంక్ మీద ఏమీ కంప్లైంట్స్ లేవంటే ఇట్ ఇస్ ఏ గ్రేట్ థింగ్. సో ఇది ఇంకా మంచిగా ముందు కొనసాగాలని ఇందాక తీసుకోగలంటే వేరే జిల్లాలకి వేరే రాష్ట్రాలకి మనం వెళ్ళినప్పుడు, జిల్లాలు కాదు వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మనం అక్కడే మన ఈ యొక్క గాయత్రి బ్యాంక్ బోర్డు ఎక్కువ చూడాల్సింది నేను కోరుకుంటున్నాను. అది చూడగానే అవి మన జగిత్యాలని అవి మన తెలంగాణకి అని అనుకోవాలి, ఫీల్ అవ్వాలి. అంటే నేను సాధిస్తానని నేను నమ్ముతూ